హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. నేనైతే వీడితో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు వచ్చేసరికి ఒక స్వీట్ చేస్తాను. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంగ్రీడియంట్స్ చూసిన తర్వాత. సో లేట్ చేయకుండా చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఈ 4 ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఇలాచి, సోంపు, మిరియాలు, బెల్లం అండ్ మెయిన్ వచ్చేసరికి జున్ను పాలు అండ్ నార్మల్ మిల్క్. మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది, స్వీట్ అంటున్నా, జున్ను పాలు అంటున్నా, ఇవ్వంటున్నా అని. అదే మీరు అనుకున్నదే అనమాట. జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. జున్ను పాలు చాలా ఫ్రెష్ జున్ను పాలు అంకుల్ అయితే తీసుకొచ్చారు. చెప్పాను కదా నేను రీసెంట్ వీడియోలో, అంకుల్ మాకు తీసుకొస్తారని. సో అంకుల్ అయితే తీసుకొచ్చారు. అండ్ దీంట్లోకి నార్మల్ పాలు. సో ఇవన్నీ ఉన్నాక మనం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను. సో కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాను అనమాట, మీ అందరికీ చూపించిన విధంగానే. ఈ 4 ఇంగ్రీడియంట్స్ లైక్ మిరియాలు, సోంపు, యాలకులు, బెల్లం ఇవైతే తీసేసుకున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఈ 4 కూడా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ లైక్ యాలకులు, సోంపు, మిరియాలు వేసి పౌడర్ చేస్తున్నాను. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఇప్పుడు మిక్సీలో అయితే వేస్తున్నా. బెల్లంని అబ్జర్వ్ చేశారా? నేనైతే చెక్క బెల్లం అయితే తీసుకున్నా. అండ్ ఇప్పుడు ఫైనల్లీ మిక్సీ తీసుకొని ఇవన్నీ పౌడర్ చేసుకోవడానికి మనం 3 ఐటమ్స్ ఒకేసారి వేద్దాం అనుకున్నాం కదా, లైక్ మిరియాలు, సోంపు అండ్ యాలకులు. సో అవైతే వేస్తున్నాను. ఫస్ట్ అయితే మిరియాలు వేసాను అండ్ దాంట్లోకి సోంపు అండ్ ఫైనల్లీ ఇలాచీ అయితే వేసి ఇంకా క్లోజ్ చేసుకొని పౌడర్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా వేసేసుకొని క్లోజ్ చేసుకున్నా. అండ్ ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి అసలు ఏమేమి వేసాను. సో చూస్తున్నారు కదా, దీంట్లో ఓన్లీ 3 ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. సో నేనైతే ఇప్పుడు జార్ పెట్టేసి స్విచ్ అయితే వేసాను. ఇప్పుడు పౌడర్ రన్నింగ్ అనమాట. పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ జున్ను ప్రిపేర్ చేసుకోవడం పెద్ద హెవీ అయితే కాదు, లైక్ ఈజీగానే చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, నేను చూపిస్తున్నాను కదా. అండ్ జున్ను చాలామందికి ఇష్టం, చాలామంది ఫేవరెట్ కూడా. సో మనం బయట కొనుక్కోవడం కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతలోకి పౌడర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం ఆఫ్ చేసుకొని అయితే చూసేద్దాం పౌడర్ ఎలా వచ్చిందో. సో చూస్తున్నారు కదా, చాలా మెత్తగా అయితే పౌడర్ చేశాను. ఉఫ్ అంటే చూడండి ఎలా ఎగిరిపోతుందో. సో ఇలాంటి అల్లరి పనులు మనమే చేస్తాం కదా. మనం ఒక పౌడర్ అయితే రెడీ చేసుకున్నాం అండ్ ఇంకో పౌడర్ చేసుకోవాలి కదా, లైక్ బెల్లం మనం మచ్చి తీసుకున్నాం కదా, అది కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. లైక్ పెద్దది వేస్తే మనకి మిక్సీ తిరగదనమాట. సో అందుకని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఫాస్ట్గా అవుతుంది. మళ్ళీ డబల్ పని అవి తీసుకొని చిన్నది చేసుకొని మళ్ళీ వేసుకోవడం కన్నా ఫస్టే మనం వేసుకుంటే ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇది కూడా ఒక సపరేట్ గిన్నెలో అయితే తీసేసుకుందాం. సో మనం జున్నుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం. ఇంగ్రీడియంట్స్ని ఎలా కన్వర్ట్ చేయాలో అలా అయితే కన్వర్ట్ చేసాం, లైక్ పౌడర్స్ రూపంలో అయితే కన్వర్ట్ చేసాం. సో ఇంకా లేట్ చేయకుండా జున్నుని ప్రిపేర్ చేసుకోవడం అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ చూడండి, జున్నుకి కావాల్సినవి జున్ను పాలు, నార్మల్ పాలు, బెల్లం పొడి అండ్ యాలకులు, మిరియాలు, సోంపు పౌడర్ అనమాట. సో అమ్మ అయితే వచ్చేసింది ఫస్ట్ అయితే మిక్స్ చేయడానికి, ఇవన్నీ కూడా కలిపేద్దామని. సో జున్ను అయితే మనం అన్నీ మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని అన్ని టేస్ట్ లెవెల్స్కి సరిపోయిన తర్వాత మనం ఇది కుక్ చేసుకోవాలి. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్లం తీసుకున్నాక 1.5 స్పూన్ ఈ పౌడర్ మిరియాలు, యాలకులు, సోంపు పౌడర్ తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాం. ఇలా గరిటెతో కన్నా మనం హ్యాండ్తో చేసుకుంటేనే బాగుంటుంది, ప్రతిదీ కూడా మిక్స్ అవుతుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు బెల్లం చేసుకున్నప్పుడు చిన్న చిన్నగా ఉండల కింద ఉంటుంది కదా, అలా మనం చేతితో కలుపుకోవడం వల్ల ఏంటంటే మొత్తం కూడా మిక్స్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి 1.5 గ్లాస్ అయితే జున్ను పాలు తీసుకున్నారు అండ్ 1.5 గ్లాస్ జున్ను పాలకి 3 గ్లాసెస్ నార్మల్ మిల్క్ అయితే తీసుకుంటున్నారు అమ్మ. ఇక్కడ చూడండి 3 గ్లాసెస్ అనమాట. సో 3 గ్లాసెస్ తీసుకున్నాక ఇవంతా కూడా మిక్స్ చేయాలి. సో బాగా మిక్స్ చేస్తున్నారు. అప్పుడే చెప్పారనమాట, మనం ఇలా స్పూన్తో మిక్స్ చేసినప్పుడు ఉండల కింద ఉంటుంది, అదే హ్యాండ్తో మిక్స్ చేసినప్పుడు మొత్తం అసలు ఉండలు లేకుండా మొత్తం కూడా బాగుంటుంది అని. సో టేస్ట్ చేయడానికి స్పూన్ అయితే తెచ్చుకుందమ్మా. సో
బెల్లం అయితే సరిపోలేదని ఇంకా కొంచెం బెల్లం అయితే వేసిందమ్మ. సో ఇదైతే మిక్స్ చేస్తున్నారు. సో చెప్పాను కదా చేత్తో లైక్ స్పూన్తో కన్నా చేత్తో బెటర్ అని, సో అది ఫాలో అవుతుంది అనమాట మా అమ్మ. సో ఇదంతా మిక్స్ చేసిన తర్వాత మనకి ఇంకేం చేయక్కర్లేదు, అయిపోయింది. ఓన్లీ స్టవ్ మీద పెట్టడమే లేట్. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయిపోయింది అనమాట. అండ్ అవుట్పుట్ చూడండి ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఇది పెట్టేసి దీని మీద ప్లేట్ వేసి అండ్ ఆ ప్లేట్ మీద ఇంకో ప్లేట్తో కవర్ చేసి దాని మీద కొంచెం బరువైన వస్తువు పెట్టి స్టవ్ మీద పెడితే అండ్ మెయిన్ ఏంటి స్టవ్ ఆన్ చేయాలి కదా. సో స్టవ్ ఆన్ చేసి పెడితే టేస్టీ జున్ను అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వాటర్ కూడా ఎక్కువ వచ్చాయి చూడండి. కొంతమంది చేస్తే వాటర్ రావు అసలు. ఇది ఫ్రెష్ పాలు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా బాగా వచ్చింది. సో ఫైనల్లీ ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. అండ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఫస్ట్ తీయగానే ఒక చిన్న పీస్ నాకే పెట్టిందమ్మ. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. తక్కువ టైంలో టేస్టీ స్వీట్ని అయితే రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. బాయ్.